ఇన్సైడర్ ట్రేడింగ్. ఇంకా ఈ పదం అందరూ ఇటీవల వింటూనే ఉన్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంత వ్యాఖ్యలు చేశారు. అదే అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అమరావతిలో కాదు, విశాఖపట్నంలో జరుగుతోంది. అమరావతిలో ఏం జరగలేదు. కావాలంటే ఇన్సైడర్ ట్రేడింగ్ మీద రెఫరెండం వెళ్తాము, ప్రజల మద్దతు కోసం ప్రజలను అడుగుతాము. ప్రజలు మీకు మొగ్గు చూపితే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ అధికార వైసీపీకి చంద్రబాబు నాయుడు గారు సవాల్ కూడా విసరడం జరిగింది. అంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగు, ఈ రెఫరెండం అనేది ఏంటి అసలుకి? ఈ రెఫరెండం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి? ఇది రాజ్యాంగంలో ఈ రెఫరెండం అనే దానికి స్థానం ఉందా అసలు అన్న వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది విజయబాబు గారు మనతో ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. సార్, ఇటీవల మీరు విన్నారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ మీద. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ కాదు, అమరావతిలో కాదు జరిగింది, విశాఖపట్నంలో జరుగుతుంది. దానికోసమే ఈరోజు మీరు విశాఖపట్నానికి రాజధానిని మారుస్తున్నారు. కావాలంటే రెఫరెండం వెళ్దాము, ఇందులో ప్రజలు మీకు మద్దతు పలికితే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాము, నువ్వు ఎలకను పట్టుకోలేవు, ఎలక తోకా పీకలేవు నువ్వు అన్నట్టు ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ విషయంతో మీతో ఎందుకు మాట్లాడుతున్నామా అంటే, మీరు నాకు తెలిసి పీజీలో మీరు పొలిటికల్ సైన్స్ చేశారు మీరు. అసలు ఏంటి సార్ ఈ రెఫరెండం అనేది? ఏంటి అసలు ఈ రెఫరెండానికి రాజ్యాంగంలో స్థానం ఉందా? ఎందుకు దీన్ని ఇది పదే పదే వాడుతుంటారు? ఏంటి అసలు ఇన్సైడర్ ట్రేడింగు రెఫరెండం ఎందుకు లింకు పెడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్య విన్న తర్వాత మనకి ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా పౌరాణిక సినిమా, అది పాత సినిమా, అందులో సిఎస్ఆర్ అని ఒక విలక్షణ నటుడు ఒక ఆయన విలన్గాను కమెడియన్గా కూడా చేస్తుండేవారు. ఆయన మంచి విలక్షణ నటుడు. ఆయన శకుని పాత్రలో ఏం చేస్తాడంటే, ఈసారి తెలివి పనిచేయలేదు అందుకని అతి తెలివి ఉపయోగిస్తానని అంటాడు శకుని క్యారెక్టర్తో. సో అలాగా ఈయన ఈ మధ్య పదవీచ్యుతుడైన తర్వాత ఈ అతి తెలివి వ్యాఖ్యానాలు వాటిల్నేమో తమ అనుకూల మీడియా చెలవల పలవలు చేసి ఆహా ఓహో అని చెప్పి ఎత్తడం, ఇదంతా చూస్తూ ఉంటే అంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు మభ్యపెట్టాలనుకుంటున్నారు, ఎలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. అదే దీంట్లో ఆయన ఆల్రెడీ భంగపడ్డాడు. తిరిగి మళ్ళీ ఏదో అంటే జనాలకి పదాలు తెలియదు అనుకొని, పూర్వం ఏంటంటే ఈయన కంప్యూటర్స్, తర్వాత ఏంటంటే విదేశాలకి ట్రేడ్ ఫెయిర్కి వెళ్ళడం, ట్రేడ్ ఫెయిర్కి వెళ్ళొచ్చిన తర్వాత లేదు అంటే దాన్ని ఆహా ఓహో అని చెలవల పొలవలు సృష్టించి ఎక్స్ప్లోర్ చేయటం, అసలు ఈ కంప్యూటర్స్తో ఈయనే తప్ప ఇంకొకళ్ళు ఎవరు డీల్ చేయరు అన్న టైప్లో గ్లోరిఫై చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన. అలాగే ఇప్పుడు కొన్ని పొలిటికల్ టెర్మినాలజీలో కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటిది, అంటే కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయనేటువంటిది ఒక సూత్రం. కన్విన్స్ చేయలేని సమయంలో కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఇట్లా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయాలని చేస్తున్నాడు. ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రెఫరెండం గురించి ఈయన మాట్లాడాడు. అయితే సరే పోనీ దాన్ని ఒకవేళ పబ్లిక్ ఒపీనియన్ అనే దానికి పర్యాయ పదంగా ఈయన వాడాడు అనుకుంటే అది కాదు. గద్దె రామ్మోహన్ ఎవరు ఇంకొక ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అంటే నేను అది వైల్ పాసింగ్ ఆన్ ఇది చూసా ఎండింగ్లో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు కానీ మీకు తెలియకపోతే తెలుసుకోండి, రెఫరెండం కూడా తెలియకపోతే ఇంకేంటి మీరు అది ఇదని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అంటే ఇంటెన్షనల్గా రెఫరెండమే జరగాలని కోరుకుంటున్నారు. అయితే భారతదేశంలో రెఫరెండం అనేటువంటి ప్రక్రియ ఉందా, జరిగే అవకాశం ఉందా, అసలు రెఫరెండం అంటే ఏంటి, తర్వాత ఎలక్షన్కి రెఫరెండంకి సంబంధం ఉందా అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకోదలుచుకున్నప్పుడు, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఇందాక మీరు అన్నారు ఎల్ఎల్బి కాదు, ఎల్ఎల్ఎంలో నాది నా సబ్జెక్టు కాన్స్టిట్యూషనల్ లా. సో నాకున్న చిన్న నాలెడ్జ్తో నేను చెప్పేది ఏంటంటే, రెఫరెండం అనేటువంటిది
మన భారత రాజ్యాంగం ప్రకారంగా మన దేశంలో లేదు. పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి ఏషియన్ కంట్రీస్లో ఉంది. తర్వాత ఇతరత్ర కంట్రీస్లో స్విట్జర్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అట్లా అనేక దేశాల్లో రెఫరెండం ఉంది. అసలు ఏంటి రెఫరెండం అంటే ఏదైనా రాజ్యాంగ సవరణ చేయడానికి కానీ, లేదు ఒక ప్రపోజల్ ఏదైనా వస్తుంది, వచ్చినప్పుడు కానీ దాని మీద పబ్లిక్ ఓటేస్తారు. పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఓటు వేయటం ద్వారా ఆ ఓటును బట్టి దాని మీద జరుగుతుంది, అది రెఫరెండం. ఆర్ అదర్వైజ్ ఇది అసలు మన భారత రాజ్యాంగంలో దీన్ని ప్లెబిసైట్ అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్లెబిసైట్ అనే పదం కానీ రెఫరెండం కానీ ఈ రెండు కూడా భారత రాజ్యాంగంలో లేదు. మనకున్నది భారత రాజ్యాంగం ప్రకారంగా ఏంటి అంటే పబ్లిక్ జడ్జిమెంట్ ఏంటంటే ఎలక్షన్. కాబట్టి ఎలక్షన్కి ఓటేసే విధానం దానికి దీనికి ప్రక్రియ ఓటే. బట్ మనకున్నది ఎలక్షన్ ప్రాసెస్లో ఓటు వేసి 5 సంవత్సరాలు తమ తరఫున ప్రజల్ని ప్రతినిధులుగా ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధుల్ని. సో దిస్ ఈజ్ ఎలక్షన్. అక్కడ ఏంటి అంటే ఒక రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం గురించి కానీ లేదా ఒక ఇష్యూ మీద కానీ ఇలాంటి వాటి మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంటారు ఎప్పటికప్పుడు. దట్ ఈస్ కాల్డ్ రెఫరెండం. ఇక్కడ మనకి ఆ ప్రక్రియ లేదు. కానీ అప్పుడప్పుడు కొంతమంది ఈ డిమానిటైజేషన్ టైంలో కానీ లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఇప్పుడు ఈయన కానీ ఇలాంటి అడపాదడపై రెఫరెండం అనేది వాడుతూ ఉంటారు. సో అసలు భారత రాజ్యాంగంలో మన పరిపాలనా విధానంలో ఆ ప్రక్రియ లేనప్పుడు వీళ్ళు రెఫరెండం కావాలని ఎలా డిమాండ్ చేస్తాడు ఈయన? ఇది ఒక పాయింట్. సరే, అదే అనుకుందాం, ఈ రాజధాని వ్యవహారాలకి భూములకి వాటికి సంబంధించి రెఫరెండం కావాలని అడుగుతున్నాడు. అలా ఒకవేళ దీన్ని ఆయన ప్రజాభిప్రాయం తీసుకోండి అనే దాని ప్రకారం ఈయన ఉపయోగించాడు అనుకుంటే, మరి నువ్వు ఏ రెఫరెండం తీసుకొని నువ్వు 10 సంవత్సరాలు హైదరాబాద్లో పరిపాలించుకోమని ఉమ్మడి రాజధానిగా ఇస్తే, ఏ రెఫరెండంతో ఏ పబ్లిక్ని అడిగి ఏ ప్రజాభిప్రాయం ప్రకారంగా ఎవరి మనోభిప్రాయాల ప్రకారంగా ఇక్కడ నుంచి నువ్వు రాజధానిని 10 సంవత్సరాల లోపే తరలించుకెళ్ళావు? ఆ రోజున మరి నువ్వు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నావా? కరెక్ట్. మరి నీకు లేనటువంటిది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నువ్వు రెఫరెండం గురించి డిమాండ్ చేయటువంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్, ఇదే కన్ఫ్యూజ్ చేయటం అంటే. ఈ రకంగా అతి తెలివి ఉపయోగించి అతి తెలివితో ఇటువంటి పడికట్టు పదాలని వాడటం ద్వారా ప్రజలను అబ్బోయిన పెద్ద మహారాజకీయ మేధావి, నువ్వు రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకోవాలి అంటే నిన్ను ఘోరాతి ఘోరంగా, మామూలు కూడా కాదు, ఘోరాతి ఘోరంగా ఓడించి కేవలం నిన్ను 23 స్థానాలకి పరిమితం చేసిన రోజే హోందాగా సరే ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్ళు మనం రాజకీయాలు నడిపాం, ఇక అయిపోయింది అని హోందాగా తప్పుకొని ఉంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రలో ఒక పేజీ అనేటువంటిది ఉండుండేది. అది కాకుండా ఇంకా తనయుడు కోసం ఇంకా ఏదో తపన, ఇంకా ఏదో చేయాలి, ఇంత తిరస్కారానికి గురైన తర్వాత తిరిగి మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనేటువంటి ఒక మితిమీరినటువంటి విశ్వాసం. కారణం ఏంటి అంటే ఈ భజన చేసేటువంటి మీడియా. ఈ భజన మీడియాతోనే కదా ఇంత శృంగభంగమైంది. ఇంత ఎప్పటికప్పుడు సర్వేలు చేసి ఇది ఎన్ని సీట్లు వచ్చేస్తాయి, అక్కడ ఎన్ని సీట్లు వచ్చేస్తాయి, ఆల్ ఈజ్ వెల్, బ్రహ్మాండంగా ఉంది, అది ఇది అని అంటేనే కదా మురిసిపోయి పబ్లిక్ మనీని వెచ్చలవిడిగా ప్రకటనల కోసం ఖర్చు పెట్టారు కదండి. ఎన్ని జనం మర్చిపోతారు అనుకుంటే ఎలాగా? మీడియా వాళ్ళంతా అంటున్నారు, మీరు ఏదైతే అంటున్నారు మీడియాని, వారంతా కూడా మేము మాకు పార్టీలతో సంబంధం లేదు, మేము పారదర్శకంగా ఉన్నాం, అదంతా వెరీ పారదర్శకంగా ఆపాదించకండి పార్టీలని అంటున్నారు. అవును, పారదర్శకంగా ఉన్నారు, చాలా మార్గదర్శకంగా ఉన్నారు, మార్గదర్శనం చేస్తున్నారు, మార్గనిర్దేశనం చేస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ దేర్ రోల్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, పబ్లిక్ ఆల్సో కీన్లీ వాచింగ్. విపరీతంగా బాధపడిపోతున్నారు ఇలా మీడియా వాళ్ళు. అంటే నాకు తెలిసి మీరు అంటున్నారు కదా, వారు భజన పాడుతున్నారు, భజన చేస్తున్నారు. ఒక మీడియా ఈ పార్టీలకు భజన చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటారు? అసలుకి మీడియాగా ఒకటండి, ఇప్పుడు దే ఆర్ ఆల్ బెనిఫిషియర్స్. ఇప్పుడు మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మ్యాక్సిమం బెనిఫిట్ అయిన తర్వాత ఆ వచ్చేదేదో వాళ్ళ ఆదాయం ఆగిపోతే, మరి చెరువులు ఎండిపోతే చేపలకి ఇబ్బంది కాదు, నీళ్ళున్నంత వరకు చేపలు. అంతేకాదు, అదే కాకుండా ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే మేధావులు పేరుకేమో మనం అంతా వైట్ కాలర్ పీపుల్,
బట్ ఏంటంటే ఇన్నర్గా రకరకాలైనటువంటి ఇవి ఉంటూ ఉంటాయి. సో ఆ ఇబ్బందులు, ఆ రుగ్మతలు, ఆ క్లేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో లేదంటే ఆ దురదలు ఇవన్నీ ఉంటాయిగా మరి. కాబట్టి ఏంటంటే అసలు వీళ్ళ బాధ ఏంటంటే, నేను ఒక కామన్ కొన్ని డిస్కషన్స్లో చూశాను. ఎంత బాధపడిపోతున్నారంటే, బాబా ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి అబ్బా అసలు ఎలా ఇదవుతుంది అంటే, వీళ్ళే పరిపాలించడానికి పుట్టారు, పరిపాలనకి వీళ్ళు మాత్రమే అర్హులు, ఈ ప్రజలను శాసించడానికి వీళ్ళు మాత్రమే తప్ప ఇంకొకళ్ళకి అసలు ఇది లేదన్నట్టుగా. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి, పబ్లిక్ ఒక అద్భుతమైన మెజారిటీతో ఒక పార్టీని ఎన్నుకున్నారు. ఆ పార్టీని ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. తర్వాత మళ్ళీ పబ్లిక్ తీర్పిస్తారు మనకి. దట్ ఈస్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ అవర్ డెమోక్రసీ. మన డెమోక్రసీలో, మన డెమోక్రటిక్ ప్రాసెస్ అది. ఇష్టం లేకపోతే వాళ్ళే ఓటు ద్వారా తిరస్కరిస్తారు. అంతేగాని ఏదో విదేశాల్లో ఉండేటువంటి రాజకీయ ప్రక్రియలన్నిటినీ తీసుకొచ్చి నీ కోసం ఇప్పుడు రెఫరెండం పెట్టండి, ప్లెబిసైట్ తీసుకోండి అని అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పెడతాను? ఒకవేళ పెట్టేటట్టయితే రాజధాని నువ్వు హైదరాబాద్ తరలించినప్పుడు నువ్వు ఆ పని కానీ, అలాంటి ప్రక్రియ కానీ, అలాంటిది పోలిన ప్రక్రియ కానీ నువ్వెందుకు చేయలేదు? నీకొక న్యాయం, ఇంకొకరికి న్యాయం ఏంటి అని. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల రోజుల నుంచే వీళ్ళ గోళ మొదలైపోయింది. పబ్లికే లేదు ఇబ్బంది అక్కడ. పబ్లిక్ ఇబ్బంది ఉందనుకోండి, ఒకవేళ డెఫినెట్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఉద్యమిస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. రిప్రజెంటేషన్ తీసేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ మంత్రులు ఉంటారు, మంత్రులు నిలదీస్తారు, లేకపోతే ఎమ్మెల్యేలు నిలదీస్తారు. ఇంతేగాని వీళ్ళ బాధ ఏంటని వీళ్ళు ఇప్పుడు ఈ సోకాల్డ్ మీడియా అండ్ చంద్రబాబు నాయుడు టీము అసలు ఎంత జుగుప్సగా అంటే, రోజు ఏదో ఒక ఇష్యూ తీసుకోవటం, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని చర్చలకు పిలవటం, ఆ చర్చలతో వాళ్ళు తెగ బాధపడిపోతూ ఉంటారనమాట. మనకి సాహిత్యంలో శ్రీశ్రీ ప్రపంచ బాధ నా బాధ అంటాడు, కృష్ణశాస్త్రి నా బాధ ప్రపంచ బాధ అంటాడు. ఈ ప్రపంచ బాధ, వీళ్ళ బాధ అంతా కూడా వీళ్ళదే అయిపోయింది. బాధ అంతా ఏంటి? ఈ బాధ అంటే ఏదో రకంగా లోకేష్ బాబుని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి, ఇదే వీళ్ళందరూ బాధ. అదే కనపడుతుంది. అసలు అంటే ప్రజలు మర్చిపోయారా? ఒక్కొక్కటి మనం ఒక రేఖామాత్రంగా ఒకసారి మనం స్పృశించినట్టయితే, మనకున్న లిమిటెడ్ టైంలో ఇసుక మొక్కేశారు, మట్టి తవ్వేసేశారు, నీరు చెట్టు లాంటి స్కీములు తినేసేసారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇదే పరిస్థితి అండి. ఎటు చూస్తే అటు అవినీతి, మంత్రుల అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, అధికారుల అవినీతి, రెవెన్యూ అధికారుల అవినీతి, ఎడాపెడా మొత్తం దోచిపాడేసేస్తేనే కదా జనం చీదరేసి తిరస్కరించి ఇంత దారుణంగా ఓటమి పాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ బుకాయించి తగుదనమ్మ అని చెప్పని మొన్న రాయపూడిలోనే ఈ రెఫరెండం అనే దీంట్లోనే మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. కొండం దెబ్బ ఎలుకన పట్టలేదు కదా, ఎలుక తోక కాదు, ఎలుక తోక మీద ఈక కూడా పీకలేదు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఈయనకి, తను అంత కన్స్ట్రక్టివ్గా ఇండైరెక్ట్లీ ఇంకొక యాంగిల్లో దీన్ని ఆలోచిస్తే ఇంత కన్స్ట్రక్టివ్గా చేశా నేను, ఏం చేస్తారు మీరు పకడ్బందీగా అనేది. ఆ తర్వాత చాలామందికి కూడా అర్థం కానిటువంటి దీని కింద మార్చేశాడు ఇన్సైడర్ ట్రేడింగ్. సరే, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇప్పటికే చాలామందికి అయినా కూడా మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. వాట్ ఈజ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంయుక్త ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ వచ్చింది మనకి. హైదరాబాద్ అనగానే పాష్ ఏరియాస్, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్తోనే అక్కడితో గతంలో ఒకప్పుడు ఎండ్. తర్వాత అంతా ఏంటి, రాకీ ఏరియా, కొండలు, తుప్పలు, అది ఇది. ఇంకా కొంతమంది వ్యాఖ్యానం చేసినట్టు బల్లి గుడ్లు పెట్టేటువంటి ప్రదేశాలు, ఏమాత్రం ధర పలకనటువంటి ఒక కొండ ప్రాంతాలు, కొండలు గుట్టలు ఉండే ప్రాంతం. బట్ వేరాజ్ అక్కడ ఒక ఐటీ హబ్ అనేటువంటిది పెట్టినట్టయితే
బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ని మనం డెవలప్ చేయొచ్చు అనేటువంటిది ఒక ప్రాజెక్టు. ఎవరో ఒక ఇంటలెక్చువల్స్ కొంతమంది ఈయనకి సజెస్ట్ చేశారు. ఎస్, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్, మనకి ఇక్కడ యూత్ వీళ్ళంతా కూడా ఇది అవుతున్నారు అని. దెన్ ఏమైందప్పుడు ఒక బ్లూ ప్రింట్ తయారైంది. ఒక బ్లూ ప్రింట్ తయారైన తర్వాత బిఫోర్ గోయింగ్ టు అనౌన్స్ దిస్ ప్రాజెక్ట్, ఒక చిన్న ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న తన నమ్మకస్తులైనా ఆయన ఎవరిని ఆయన నీడని కూడా ఆయన నమ్మలేడు కదా. సో తనకు నమ్మకమైనటువంటి ఒక చిన్న సైజు యాక్టర్ని, ఒక చిన్న సైజు సినిమాల్లో చిన్న సినిమాల్లో బడ్జెట్ సినిమాల్లో చేసుకునేటువంటి యాక్టర్ని తీసుకొచ్చి అతనితో అతని అనుయాయులతో ఆ ఏరియాలో ఉన్న భూములన్నీ కొనిపించేశాడు. కొనిపించేసిన తర్వాత అంటే కారు చౌకగా ఎవరు కొంటారు, అది అక్కడ ఎవరు కొంటారు కదా. ఆ తర్వాత ఇది ఐటీ హబ్ అనేటువంటిది హైటెక్ సిటీ అనేదాన్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వెంటనే అప్పుడు ఇమీడియట్గా రియల్టర్లు వాళ్ళు వీళ్ళు డబ్బు మూటలు పట్టుకొని పరిగెడతారు. కొనటానికి భూములు లేవు, ఎవరు కొన్నారు ఏదో అన్ని అనామక పేర్లు, లేదంటే రీసెంట్గానే 3 months బ్యాక్ కొనేసారు, 2 months బ్యాక్ కొనేసారు, ఈ ఏరియా కొనేసారు, ఆ ఏరియా కొనేసారు అండి. రిమైనింగ్ ఏదో ఎక్కడ ఉన్నాయో సరే వాళ్ళు కొనుక్కున్నారు. ఇది అనౌన్స్ అయింది, హైటెక్ సిటీ వచ్చింది. 100 రూపాయలు 1000 రూపాయలు ఖరీదు చేసేటువంటి భూములు లక్షల అది కదా కోట్ల రూపాయలకి దైవమైంది. బట్ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హీఈస్ వెరీ ఫెయిర్ ఆన్ హిస్ పార్ట్ కదా. కానీ జరిగింది ఏంటి అక్కడ, ఇన్సైడర్ ట్రేడింగ్. బట్ అకార్డింగ్ టు లా ఇన్సైడర్ ట్రేడింగ్ ఈజ్ ఏ క్రైమ్. నీకు ప్రజలు నీకు పరిపాలించమని, పారదర్శకంగా పరిపాలించమని నీకు ఒక అధికారాన్ని కట్టబెట్టారు. కట్టబెడితే నువ్వేం చేసావు, దీన్ని నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు సొమ్ము చేసుకున్నావు. అంటే మన ప్రమాణ స్వీకారం అప్పుడే చెప్తాం కదా సార్, నాకు తెలిసిన సమాచారాన్ని ముందుగా అయితే ఇప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు దీన్ని, నువ్వు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసావని చెప్పని. ఎట్లా నిరూపించడం ఎలాగా, ఎవరు నిరూపించగలుగుతారు? సో దిస్ స్టోరీ వాజ్ బిగన్ ఇన్ తెలుగు స్టేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ హైటెక్ సిటీ. దేర్ హీ వాజ్ సక్సీడెడ్ 100%. కనీస స్పృహ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ మీకు శివరామకృష్ణ కమిటీని వేశారు. శివరామకృష్ణ కమిటీ ఫలానా ఏటులోని ఒక సర్వే మొదలుపెట్టింది. సర్వే మొదలుపెట్టే నాటికే ఇమీడియట్గా అంటే జనవరి ఫిబ్రవరి కాలానికి ఏమైందంటే ఈ తుళ్ళూరు పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా రహస్యంగా భూముల కొనుగోలు జరిగిపోతుంది. బట్ ఒక ఎలైట్గా ఉన్న మీకు ఉన్న ఇవాళ హడావుడి చేస్తున్న మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఏం చేసుకుంటూ వచ్చింది, నూజివీడులో రాజధానులు పెడుతున్నారు, ప్రకాశం జిల్లాలో రాజధాని పెడుతున్నారు అని ఇలాంటి పేపర్ ప్రకటనలన్నీ వస్తున్నాయి. దొనకొండ దగ్గర రాజధాని పెడుతున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు డినై చేయాలి. అధికారంలో ఉన్న వ్యక్తి పబ్లిక్లో ఒక గందరగోళం క్రియేట్ అయింది, ఒక కేయాస్ ఉన్నప్పుడు నోనో అలాంటిది ఏమీ లేదు, అలాంటి నిర్ణయాలు మేమేం తీసుకోలేదు, మేము అక్కడ పెట్టబోవడం లేదు అని అనౌన్స్ చేయాలి. బట్ హీ సింప్లీ కెప్ట్ క్వైట్. ఈలోపు ప్రచారాలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే నూజివీడులో రాజధాని వచ్చేస్తుందని కానీ రియల్టర్లు అందరూ డబ్బు మూటలు పట్టుకొని అట్టుకొనేసారు. దొనకొండలో వస్తుందనేసరికి అటు చూపులు చూడటం మొదలుపెట్టారు. ఇక్కడ మాత్రం ట్రేడింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా వీళ్ళందరూ విస్తుపోయేటట్టుగా అమరావతి రాజధాని అనేది అక్కడ అనౌన్స్ అయింది. సో ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. ఇదే సాక్ష్యం. మీరు ఎందుకు డినై చేయాల? అక్కడ ఆయా ప్రాంతాల్లో రాజధాని వస్తుందనే వార్తలు, గాలి వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నప్పుడు మీరు ఎందుకు డినై చేయలేదు? అంటే యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్ కదా, ఆర్ యూ హ్యావ్ సపోర్టెడ్ ద మిస్లీడింగ్ ఆఫ్ ద ఇది. మీ బాధ్యత ఏంటి? పబ్లిక్ మీరు జవాబుదారీగా ఉండాలి కదా. యూ షుడ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. బట్ చేయలేదు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఇప్పుడు ఈయన ఛాలెంజ్ చేస్తుంది ఏంటి, మేము చేసామని చెప్పి అంటున్నారు. ఎలుకను పట్టుకోలేదు, ఎలుక తోకను కూడా పట్టుకోలేకపోయారు. అంటే ఇంత పకడ్బందీగా నేను చేశాను చూసారా, పట్టుకొని చూద్దామని చెప్పని ఈయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాడు.
ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. ఏంటంటే మేబీ గవర్నమెంట్ ఇలాంటి ఏంటి హడావుడిగా హర్రీబరిగా 2 ఏళ్ళు అయిపోయింది ఎక్కడ పట్టుకున్నావు అని అంటే దేనికైనా ఒక టైం అనేది ఉంటుందండి. పాపం పండడానికి ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు చూశారు నిన్ను, దారుణంగా రెచ్చిపోయి తినేశారు, మొత్తం తిరస్కరించారు కదా, ఘోరాతి ఘోరంగా తిరస్కరించారు, మామూలుగా కూడా కాదు, ఘోరాతి ఘోరంగా తిరస్కరించారు. కొన్ని రోజులు సైలెంట్గా మళ్ళీ తలాగరేయటం, మళ్ళీ రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. ఇక్కడ జరగాల్సింది ఏంటి మరి, ఇన్సైడర్ ట్రేడింగ్ని పట్టుకోవడం ఎలా అనేది వెరీ సింపుల్ ప్రాసెస్. దీనికి సింపుల్గా ఏం చేయాలంటే ఆ రాజధాని అనౌన్స్ చేయడానికి ముందు మేబీ జనవరి ఫిబ్రవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్స్ ఎక్కడెక్కడ అయినాయి, యావత్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ ఎక్కడైనాయి, ఎక్కువగా ఏ ప్రాంతంలో అయినాయి, ఎక్కువగా ఏ ప్రాంతంలో అవుతాయి. ఇప్పుడు కరెక్ట్ ఏదైతే హబ్స్ వస్తున్నాయో దాన్ని పట్టుకుంటే తెలిసిపోతుంది. అయితే అక్కడ ఎల్లయ్య, పుల్లయ్య, సూరయ్య, రామయ్య పేర్లతో అక్కడ రిజిస్ట్రేషన్స్ అయి ఉంటాయి. సో వాళ్ళని పట్టుకోవాలి, తీగలాగాలి, డొంక కదిలించాలి, దీనికంత టైం పడుతుందిగా. మరి అంత తొందరపడిపోతే ఎట్లాగా, ఓటుకు నోటుకేసుకే ఇంతకాలం పడతా ఉంటే మరి ఇన్ని నోట్లకు సంబంధించిన వ్యవహారం కదా ఇది, అంత తొందరపడిపోతే ఎలాగా, టైం రావాలి కదా. అందుకని సో ఈయన నిజాయితీ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారు మీరు. రెఫరెండం అని చెప్పని ఓటుకు నోటు కేసులో నీ ఆత్మరక్షణార్థం హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి మార్చడం అనేటువంటి జరిగింది. సో ఈ అమరావతి రాజధాని సమస్యకు మూలం ఏంటి అంటే ఓటుకు నోటు కేసు. 10 ఏళ్ళు హైదరాబాదును పరిపాలించుకునే సౌలభ్యం ఉంటే నువ్వు హడావుడిగా అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళినట్టు అంటే 1 shot 2 birds, ఇటు తంతే అటు సంపాదించుకుందాం అనే దీంతో ఈ ఓటుకు నోటు కేసు నుంచి నిన్ను నువ్వు రక్షించుకునేటువంటి క్రమంలో ఈ రాజధాని అమరావతి అనేటువంటిది తెర మీదకి వచ్చింది. రాజధాని అమరావతి తెర మీదకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం మళ్ళీ అక్కడ రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత ఇక్కడ అసలు ఎవరు పట్టుకోలేకపోయారు, అసలు అక్కడ ఇష్యూ రాలేదు. అప్పటికేంటంటే జనాలకి అంతది లేదు ఇక్కడ అవేర్నెస్. బట్ యూనో భారత చలనచిత్ర రంగంలో గొప్ప గొప్ప సినిమాలు తీసి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక రామానాయుడు గారు ఉన్నాడు, ప్రముఖ నిర్మాత. పాపం ఆయన సినిమాల్లో కష్టపడి ఆయన జీవితం అంతా సినిమాలకి అంకితం చేస్తే మహా ఎంత కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. ఓ స్టూడియో కట్టుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన జీవితాన్ని అంకితం చేసి సుదీర్ఘంగా అంతకాలం సినిమాలు చేస్తే ఆయనకి ఏదో ఒక అన్నపూర్ణ స్టూడియోని ఇంకో వగైరా వగైరా ఆయనకు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు. బట్ వెరాస్ వీళ్ళందరినీ మించిన స్థాయిలో మురళీమోహన్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయండి ఇన్ని ఆస్తులు? వెరీ సింపుల్ లాజిక్. ఈయన చేసిన సినిమాలు ఏంటి, ఈయన స్థాయి ఏంటి సినిమా రంగంలో, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఏం సంపాదించుకున్నారు అంటారు కదా. నేను ప్రముఖంగా వ్యాపారవేత్తని, అదే వ్యాపారంలో ఎక్కడి వచ్చినాయి ఆయన సరే. ఆయన ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళ గురించి ఇప్పుడు ఆయన విజయవాడలో ఏలూరు చాటపర్ర నుంచి వచ్చి ఒక పైపుల కంపెనీలో ఆయన పనిచేసి ఒక 10-15 జీవితాలు సరిపోవండి. ఒక పైపుల కంపెనీలో పనిచేసి ఆ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆ వ్యాపారాల నుంచి కోట్ల రూపాయలకి పడగలెత్తటం అంటే ఒక మనిషికి, సగటు మనిషికి సరిపోయేది కాదు. ఇవాళ ఏంటంటే ఈ ఐటీ రంగంలో వీళ్ళు అంటే ఓవర్ నైట్ కరోడ్పతిస్ అవుతున్నారు తప్ప అదర్వైజ్ సరే అదే మనకు ఆ చర్చ అనవసరం. బట్ హీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది బయటికి రాలా, అక్కడ కూడా రాదు. ఇది ఈయన కాన్ఫిడెన్స్. కాబట్టి చెప్పండి అని చెప్పి ఇవాళ డబాయిస్తున్నారు. ఏలుక కాదు, తోక కాదు, ఈక కాదని. తోక, ఈక అన్నీ పబ్లికే లాగుతారు. ఇప్పుడు విజయవాడలో హైవే పక్కనే, తాడేపల్లి దగ్గర హైవే పక్కనే జేబేరీ అపార్ట్మెంట్స్ హైట్స్ కడుతున్నారు. అది వదిలేండి. ఇప్పుడు అక్కడ మీకు ఇప్పుడు కనీస రాజకీయ పరిజ్ఞాన స్పృహ ఉన్న వాళ్ళందరికీ వాట్ ఈస్ గోయింగ్ అని తెలుసండి. నువ్వు రుజువు చేయి అని డంకా బజాయించి కడతా ఉంటే, దాన్ని ఏమో ఆహా ఊహ అంటూ ఉంటే
డెఫినెట్గా ఏ టైం విల్ కమ్, ప్రతిదానికి ఒక టైం అనేది వస్తుంది. అంత తొందరపడిపోయి బుకాయించి పట్టుకోలేకపోయారు హో అనుకుంటే అది కాదు కదా. అమరావతి రైతులకు ఏదో కొద్దిగా గడ్డి స్కాములోనే చేస్తే ఆ గడ్డి స్కాము లాలూ ప్రసాద్ యాదవ్ ప్రూవ్ అవ్వడానికే ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం చూసాం. మరి ఇది మామూలు వ్యవహారం కాదు కదా. భూబకాసురులు ఇంత పెద్ద ఎత్తున చేసేస్తే అదే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా ఆ ఏరియాలో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, చిన్న స్థాయి వాళ్ళు ఎకరాల కొద్దీ అక్కడ స్థలాలను ఎలా కొనుక్కోగలిగారు, దీని వ్యవహారం ఏంటి, ఇదంతా లాగాలంటే కొంత టైం పడుతుంది కదా. సిట్ నివేదిక తయారు చేసింది కదా, మొత్తం విశాఖపట్నం నుంచి అమరావతి వరకు సిట్ నివేదిక చేసింది ఎక్కడెక్కడ భూములు. మరి దాంట్లోనైనా వీళ్ళకు అంటే ఇప్పుడు మీకు ఈ సిట్ నివేదికకు సంబంధించి కూడా ఇప్పుడు తర్వాత ఇంకోటి ఒకవైపు ఈయన ప్లెబిసైట్ను రెఫరెండం అని చెప్పి అంటున్నారు కదా, మీరంటే ఆ పాయింట్ గుర్తొచ్చింది అని చెప్తున్నారు. ప్లెబిసైట్ గురించి రెఫరెండం గురించి ఇలాంటి పడికట్టు పదాల గురించి మాట్లాడే ఆయన మరి మనకి ఇక్కడ ఏంటి ప్రాసెస్ అంటే ఎలక్షన్ అండ్ జ్యుడిషియరీకి మళ్ళీ వెళ్ళటం, అక్కడ స్టేలు తెచ్చుకోవటం, అక్కడ కేసులు పెట్టడం, ఇదంతా ఎందుకు మళ్ళీ? యూ హ్యావ్ టు కన్ఫైన్ టు యువర్ వర్డ్. రెఫరెండం అనే పదానికే మీరు నిలబడి సెంట్రల్ గవర్నమెంట్ని మీరు చేయండి, డిమాండ్ చేయండి కదా. అది కాదుగా ఇక్కడ ఈయనకేమో వేరే వాళ్ళకేమో రెఫరెండం కావాలంటే ఈయన మాత్రం కోర్టులకు వెళ్ళి ఈయన స్టే తెచ్చుకుంటారు. ఇది తమాషా. సో ఇదంతా ఏంటంటే డెఫినెట్గా ఒక టైం పడుతుంది. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది రూల్డ్ అవుట్. తర్వాత వైజాగ్ వ్యవహారానికి వద్దాం. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నిన్నమన్నా వైజాగ్లో హైదరాబాద్లో అసలు నాది ఒకటే ఆర్గ్యుమెంట్ అండి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో ఒక డిస్పారిటీ ఉంది, తెలంగాణ వాళ్ళని చూస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకుంటున్నారు అని దాంతోనే కదా ఉద్యమం మొదలైంది. ఆంధ్రాలో ఉండే ఉద్యోగస్తులు కానీ, మధ్యతరగతి జీవులు కానీ, బుద్ధిజీవులు కానీ, వీళ్ళెవరు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు కానీ ఎవరు ఇక్కడ వాళ్ళని ఎవరు దోచుకోలేదు, దాచుకోలేదు. కేవలం ఒక వర్గం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి ఒక హార్డ్ కోర్ ఒక గ్రూపు వాళ్ళే ఇక్కడికి వచ్చి దోచుకొని వాళ్ళ దోపిడీ విధానం అంతా కూడా ఆంధ్ర వాళ్ళ మీద ఫోకస్ అయ్యేటువంటి పరిస్థితికి దారుణంగా విపరీతంగా దోచేశారు. ఫలితంగానే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఇది వచ్చి ఈ ఉద్యమం అనేది రావటం జరిగింది. వీళ్ళంతా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆసియాలో ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ నన్ అదర్ దాన్ వైజాగ్. వెంటనే వైజాగ్లో పెట్టుబడులు మొదలుపెట్టారు, వైజాగ్లో భూములు కొట్టేయడం మొదలుపెట్టారు. చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళు ఎంత బుకాయిస్తున్నారు కదా. మనం ఒక 10 గజాలు 20 గజాలు ఎక్కడైనా ఆక్యుపై చేస్తేనే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి గొడవ చేస్తారు కదా. 100 గజాలు ఆక్రమించేయటం ఏంటండి? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఆ గీతం యూనివర్సిటీలో 100 గజాలు పైగా ఏంటి విద్యాబోధన చేసేదేమో విద్యాబోధన అంటే విద్యార్థులకి వీళ్ళు జ్ఞానాన్ని బోధిస్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ధర్మంగా నడుచుకోవాలి, మీరు ఇలా ఉన్నతమైనటువంటి పౌరులు కావాలని. అలాంటి దీనికి 100 గజాలు ఎట్లా ఊరుకుందో మరి అక్కడ ప్రభుత్వం సైలెంట్గా ఎందుకు ఊరుకున్నారు చెప్పండి? ఇవన్నీ బయటకు వస్తాయి మీకు. అయితే మొన్న ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు, ఓపెన్ ఛాలెంజ్. ఇంకొక ఆయన ఉన్నాడు పాపం, ఆయన చూస్తే జాలేస్తుంది. అన్న చేతులకు గాజులుగా తోడుకొని కూర్చున్నారా అని చెప్పని అంటాడు. చేతులకి ఎంత తప్పు పదం అండి అది, మహిళల్ని కించపరచడం కదా. అంతే కదా. అశోక్ బాబు అనే అతను నేను చూశాను కాదు, మీరు ఎన్నాళ్ళు చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారంటే ఇలాంటి వాళ్ళకి మహిళలు కూడా హెచ్చరిస్తారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులు కాదురా విష్ణు చక్రాలు అని చెప్పని మహిళలు ఇలాంటి వాళ్ళకి ఆ విష్ణు చక్రాలతో కుత్తుకలను ఉత్తరించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది, ఎక్కువ పిచ్చి వాగుడు వాగితే. అందుకని గాజులు వేసుకున్నారా, పసుపు రాసుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా, ఇలాంటి పిచ్చి కోతలు అంటే సబ్స్టాండర్డ్. ఏంటి సార్ గాజులు వేసుకున్నారంటే అంత చేతకాని వారి కిందకి వస్తుంది అది. గాజులు వచ్చేది కదా. జెండర్ డిస్క్రిమినేషన్, మహిళల పట్ల
అంత న్యూనతాభావం అనమాట, అంత చులకన భావం అనమాట. చేతులు గాజులు వేసుకొని ఉన్నారా అని అంటే అదే అది. అందుకని మహిళల చేతులకు ఉండేటువంటి సంప్రదాయం వరకు మహిళల చేతులకు ఉండేవి గాజులు. నీలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు చేష్టలు చేస్తే ఆ మహిళల చేతిలో ఉన్న గాజులే విష్ణు చక్రాలుగా మారుతాయి. అది అక్కడ అంటే ఈ గాజులు వేసుకున్న మహిళలే ఈరోజు పురుషుల కన్నా మెండుగా రాణిస్తున్నారు చాలా రంగాల్లో కూడా వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఇలాంటి పిచ్చి కూతలన్నీ కూస్తున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ విశాఖపట్నంలో ఇక్కడ ఆఫ్టర్ హైదరాబాదు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసే భూములన్నిటినీ కూడా కబ్జాలు చేయడాలు చేసింది మీరే. దీని మీద బుకాయిస్తున్నారు. ఎస్, దీని మీద ఆల్రెడీ 2019 అక్టోబర్ 17న విజయ్ కుమార్ సారథ్యంలో సిట్ వేశారు. వేసిన తర్వాత తెలిసిన ఫైండింగ్స్ ఏంటంటే ప్రిలిమినరీ ఫైండింగ్స్లో 13 జిల్లాల్లో కూడా కుంభకోణాలు జరిగినాయి. 1400 ఫిర్యాదులు అందాయి. 1400 ఫిర్యాదుల మీద సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఎన్ఓసీలు భూ రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. ఏపీఐఐసిలో కేటాయింపుల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తర్వాత ఇవన్నీ అసలు పోనీ అంటే అప్పటికి నేను ప్రయర్ టు దట్ నేను కమిషనర్గా ఉన్నాను కదా, నా అన్నీ కూడా నేను రెవెన్యూ చూశాను, నేను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 5 years చూశాను. నేను ఎన్నో రికార్డుల ట్యాంపరింగ్. వాటి సంగతి అలా వదిలేస్తే మనం కాదన్నది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడే విశాఖపట్నంలో మంత్రులందరూ కూడా భూకుంభకోణాలకు పాల్పడ్డారని నేను పదే ఆయన దాని మీద మాట్లాడాడు కదా. మరి నీ మనిషే మాట్లాడినప్పుడు ఇంక నువ్వు ఎవరిని బుకాయిస్తావు? ప్రత్యక్షంగా అక్కడ 100 ఎకరాలంటే ఏంటంటే అసలు ఒక ప్రీషియస్ ల్యాండ్ 100 acres ఒక వ్యక్తి కొట్టేశాడంటే నువ్వు సైలెంట్గా ఊరుకున్నావు. నీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా అతను. ఎలా ఇవ్వగలిగి అలా చూస్తూ చూడనట్టు ఊరుకున్నావు అంటే అదే కదా. ఇప్పుడు మరి అలాంటివన్నీ ఇప్పుడు వీళ్ళకి రావట్లేదనే కదా ఈ గోలంతా కూడా, ఈ ప్రచారాలు. ఇది ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ తరఫున చర్చలు మాట్లాడుతున్నట్టు వార్తలు ప్రచురిస్తాం, ఇవన్నీ మీడియా ప్రసారం చేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే పాపం వాళ్ళకి దక్కట్లేదు. ఇదంతా ఏంటంటే ఈ అనుభవించడానికి, భూములు ఆక్రమించడానికి, భూస్వాముల కింద విస్తరించడానికి, పరిపాలనకి మేమే అర్హులమని ఒక పేటెంట్ రైట్స్ తీసుకున్నట్టుగా చెలరేగిపోయారు మీరు. దాని ఫలితమే అక్కడ ప్రజలు ఓటు అనేటువంటి ఆయుధంతో మీ మీద తిరుగుబాటు చేశారు, మిమ్మల్ని చిత్కరించారు, 23 స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేశారు. కాబట్టి ఇంకా మీరేదో పాకులాడి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు అంత తేలిగ్గా విశ్వసించరండి. అందుకని ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఈ ప్లెబిసైటు రెఫరెండం అని పెట్టాలి అనుకుంటే నువ్వు రాజధానిని అమరావతికి మార్చడానికి ఓటుకు నోటు కేసు నుంచి చేసినప్పుడు ఆ రోజే నువ్వు రెఫరెండం తీసుకోవాలి. అదే ఆ ప్రక్రియ లేదు. కాబట్టి ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో నీకు ఆల్రెడీ వాళ్ళ ఒపీనియన్ చెప్పేశారు, వర్డిక్ట్ అయిపోయింది. కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అమరావతిలో జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో జరిగింది ఇక్కడ కాదంటారు. విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి ఆస్కారం ఉందంటారా? ఇదే ఇప్పుడు ఇందా నేను చెప్పే కదా, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయి. అంటే పబ్లిక్ దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వస్తా చూడండి. మీకు వెరీ సింపుల్. ఇది ఓటుకు నోటు కేసు, రోజు వార్తలు, ఓటుకు నోటు కేసు వార్తలని డీవియేట్ చేయాలి. అమరావతి అద్భుతమైన రాజధాని, ప్రపంచ రాజధాని, ఆహా ఓహో అనేటువంటి వార్తలు మారిపోయింది, వార్తల స్వరూపం. మన వాళ్ళు కూడా అంటే ఒక మీడియాలో ఉన్న వ్యక్తిగా చెప్పేది ఏంటంటే వీళ్ళ వ్యవహారం కూడా ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఆలోచించరు. ఒక లీడింగ్ మీడియా ఉంటుంది, ఒక ఐదర్ లీడింగ్ టీవీ కానీ పేపర్ కానీ, వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళ తోక పట్టుకొని వీళ్ళు మొదలు పెడతారు మిగతా వాళ్ళు. మనం డిఫరెంట్గా ఎందుకు ఆలోచించకూడదు అనేది ఉండాలి. ఎందుకు వచ్చింది ఇంత గ్లోరిఫై చేసి వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది కాదు కదా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది. ఓటుకు నోటు కేసు అనేది ఉండదు అట్లా. సరే అది దట్ ఈస్ మీడియా ట్రెండ్ అనుకుంటే ఓకే. అక్కడ ఏమైంది, ఈ ఓటుకు నోటు కేసు అనేటువంటి వార్తలు మరుగున పడిపోయి అమరావతి, బుద్ధుడి బొమ్మ, గ్రాఫిక్సు, ఈ వ్యవహారం అంతా మొదలైపోయి అటు ఇదైపోయింది.
సరే ఓకే. దాని తర్వాత రాజధాని అన్నారు. నిన్న ఆయన చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్ఫుల్గా నరేంద్ర మోడీ గారు అని చాలా సగౌరవంగా మాట్లాడటం కూడా గమనించా. ఇదే నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ హోర్డింగ్స్ పెట్టారు. ఏమి ఇచ్చావు నువ్వు, నీళ్లు మట్టి ఇచ్చావు, అది ఇదని విషయాన్ని కూడా దూషించారు. పర్సనల్గా ఆయన్ని నిందించారు. ఆయన కుటుంబాన్ని గురించి, ఆయన జీవన విధానం గురించి, ఆయన వైవాహిక బంధం గురించి మాట్లాడారు. ఒక చిన్న సైజు యాక్టర్తో తిట్టించారు ఢిల్లీ వెళ్ళి. ఇంత నీచంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి చాలా గౌరవంగా మాట్లాడతారు. ఆ గతంలో కామ్రేడ్స్తో కలిసి ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వాళ్ళని తిట్టి వదిలేసేసి బీజేపీ జనసేనతో జత కట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ వాళ్ళిద్దరితో వ్యవహారం బెడిసికొట్టింది, లేదు బీజేపీతో వ్యవహారం బెడిసికొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ కామ్రేడ్స్ని వెంటేసుకొని మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. అంటే అంతకుముందు ఈ హెసరు ఇక్కడికి వచ్చేసరికి టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన సందర్భం ఉంది. తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సందర్భం ఉంది. మన బెంగళూరు కర్ణాటక ఎలక్షన్స్లో మద్దతు ప్రకటించడం, మన రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు కలిసి చక్కగా ప్రయాణం చేసిన సందర్భాలన్నీ. అలా ఈజ్ అ సీజనల్ పాలిటీషియన్ అనేది అందరికీ తెలుసు. ఏ సీజన్కి ఆ సీజను. అలాంటి వ్యక్తి ఇవాళ ఏదో జనం అందరూ మర్చిపోయారు. ఈ భూకుంభకోణాలను మర్చిపోయారు, ఇసుక మాఫియాలను మర్చిపోయారు, లిక్కర్ మాఫియాలను మర్చిపోయారు, గుళ్ళు పక్కన బళ్ళు పక్కన యథేచ్ఛగా పెట్టిన బెల్ట్ షాపుల వ్యవహారాలు మర్చిపోయారు అనుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయన ఏదో వచ్చి మాట్లాడుతూ ఉంటే హౌ పీపుల్ విల్ యాక్సెప్ట్ అండి? ఇంత భయంకరమైన గొబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటే ఒక లివరేజ్ ఇవ్వాలిగా. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, ఒక యంగ్స్టర్ పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి కదా, బఫర్ టైం ఇవ్వాలిగా. ఏమాత్రం లేకుండా మీద పడిపోయి వీళ్ళు ఆహా ఓహో అది ఇదని చిలవల పొలవలు రాసేసి అంతకంటే చండాలంగా ఉంది. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ మాట్లాడాలంటే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకటి కాదు రెండు కాదు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అని చెప్పేసేసాడు ఆయన. దేశంలోనే నంబర్ 1 చేస్తానని పూర్తిగా దిగజార్చిపోయి అప్పుల ఊబిలోకి చేసేసిన పరిస్థితి. ఎన్సీఆర్బీ నివేదికలు అప్పుడే చెప్పాయి రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది అని. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎక్కడ పడితే బెల్ట్ షాపులు వరుసగా వచ్చేసినాయి. తర్వాత ప్రజలకి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 15 రైతుల్ని ఎంత తిప్పలు పెట్టాడండి ఆయన, తెలుసు కదా. దాదాపు రైతులకి ఇచ్చిన వాగ్దానాలు ఏవి ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఇవాళ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏలో నువ్వు భాగస్వామి అయి ఉండి రాష్ట్రానికి బెనిఫిట్ ఏమీ చేయలేకపోయావు, ప్యాకేజీ గుర్తుపడిపోయి. అది అలా ఉంచితే ఈయన ఇవాళ అయితే పెద్ద నిజాయితీ పరిలో మాట్లాడుతున్నాడు. పోలవరంలో దాదాపు మనం అన్నమాట కదా, నరేంద్ర మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం కింద మార్చుకున్నాడు పోలవరం అని చెప్పని సాక్షాత్ ఈ దేశ ప్రధానే చెప్పిన తర్వాత వాళ్ళకి నివేదికలు అందుతాయి కదా. చివరాఖరికి ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో కూడా పిచ్చగా డబ్బులు కోట్ల రూపాయలు చల్లేసేసి టూర్ల కింద జనాలు తీసుకుపోయి ఎంజాయ్ చేసుకోండి పబ్లిక్ మనీని అని చెప్పి అక్కడికి వెళ్ళటం, ఈయనకు భజన బృందాలు పాటలు పాడటం, బస్సులు వేయటం, అంటే వాళ్ళందరినీ కూడా ఆయన మేపుకొని చేశాడు. ఇక ఈ స్కూల్స్ విషయానికి వస్తే 3600 స్కూళ్ళు మూతపడిపోయి నారాయణ చైతన్యాలు మాత్రం ఇలా తలలు ఎత్తినాయి, తారాజుల్లో పైకి ఎక్కినాయి. ఈ స్కూల్స్ అని మూత వేసేసినటువంటి పరిస్థితి. ఇలా ఒకటి కాదు రెండు కాదండి, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. మనకి ఇది టైం సరిపోదు. ఇంత పెద్ద కట్టు ఉంది నా దగ్గర ఈయన వ్యవహారాలన్నీ. ఈ జనాలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటే ఎలా అవుతుంది? అగ్రిగోల్డ్, కాల్ మనీ, అవి నీరు చెట్టులు స్కాములు, ఇది పదే చెప్తానే ఉంటాను నేను.
ఇలా ఇక ఈ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం అన్నిట్లో లంచాలు అనేది అప్పట్లో పెద్ద చర్చోపచర్చలు జరిగినాయి కదా. రెఫరెండం అనే పదం అందరికీ మరి వీటన్నిటి మీద రెఫరెండం జరగాలిగా. ఇంకొక పదం కూడా ఆ రెఫరెండం లేదు కాబట్టే ప్రజలు వాళ్ళ అభిప్రాయం ఒక తీర్పు ఇచ్చారు. నువ్వు మీ అబ్బాయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి దొడ్డిదారిన ఎన్నికల ద్వారా కాకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి వెంటనే మంత్రి పదవిగా గద్దెనెక్కిన మీ అబ్బాయి కానీ మీరు కానీ పరిపాలనకు అనర్హులు అని ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఓడించిన తర్వాత ఇంకా ఎందుకండి ఆయనకి ఇది? మరి ఇప్పుడు తాజాగా చూస్తుంటే మీకు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది సార్, త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. తిరుపతి ఉప ఎన్నిక, దానికి సంబంధించి కూడా టీడీపీ వారు రెఫరెండంగా చూసుకుంటాము, మెజార్టీ మీద రెఫరెండం కోరుతాము, మీకు ఎంత మెజార్టీ వస్తుందో చెప్పండి, ఇంత మెజార్టీ మీకు వస్తే గినా మేము రాజకీయం నుంచి తప్పుకుంటాము, ఇది కూడా ఒక రెఫరెండం అంటారు. అంటే ఇక్కడ భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్కి వచ్చినప్పుడు రెఫరెండం అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపోటముల మీద రెఫరెండము, మళ్ళీ మెజార్టీ మీద రెఫరెండం అంటున్నారు. ఈ రెఫరెండం అనేది తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఏమంటారు సార్? అసలు ఇది రెఫరెండానికి కిందకు వస్తుంది అంటారు? ఇది కూడా తిరుపతి ఉప ఎన్నిక విషయానికి వస్తే ఎలా ఉందంటే, ఇక్కడేదో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగిన తర్వాత బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలిచాడు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన వెంటనే అక్కడ హడావుడి మొదలైంది. అక్కడ బీజేపీ వాళ్ళు తర్వాత ఈయన హడావుడిగా పనబాక లక్ష్మి గారిని ఈయన క్యాండిడేట్గా ఈయన డిక్లేర్ చేశాడు. అయితే అసలు ఈ వీళ్ళ హడావుడి, వీళ్ళ ప్రకటనలు, దుబ్బాక ఎన్నికలతో పోల్చి చూడాలి, ఇదంతా చూస్తే ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోములింగం అని ఒక సామెత ఉంది. అలా ఉంది అక్కడ వాళ్ళ హడావుడి చూస్తూ ఉంటే. మేమే గెలుస్తాం, దుబ్బాకలాగా మేము గెలుస్తాం అని చెప్పని ఆయన హడావుడి చేయటం, పనబాక లక్ష్మి గారిని అనౌన్స్ చేసేసాము అని చెప్పని ఈయన రెస్పాన్స్ కూడా కాలేదు. ఆయన అనౌన్స్ చేసిన కూడా పనబాక లక్ష్మి గారు షీ హ్యాస్ లాస్ట్ హర్ క్రెడిబిలిటీ కదా. వాళ్ళు ఏదైతే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకి, అభీష్టాలకి వ్యతిరేకంగా ఓపెన్గా బయటకు వచ్చి వ్యవహరించి సోనియా మాత మేము ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటామని పబ్లిక్గా రిపీటెడ్గా ప్రకటించిన వ్యక్తుల్లో పనబాక లక్ష్మి గారు. ప్రజలు అది మర్చిపోరు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోరు. సో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం నుంచి అభ్యర్థిగా గెలిస్తే తిరుపతిలో ఆ రోజున ఎలాంటి ఉద్యమాలు ఉవ్వెత్తున ఒక కెరటంలాగా ఎగసిపడ్డాయో మనందరికీ ఇంకా గుర్తుంది. అక్కడ ప్రజా చైతన్యాన్ని మనం చూసాం. సో వాళ్ళు పనబాక లక్ష్మి గారికి ఓట్లేస్తారని ఎలా అనుకుంటున్నారండి? ఈ టీడీపీ పోని ప్రజలు తిరస్కరించినటువంటి టీడీపీకి కానీ, లేకపోతే వ్యక్తిగతంగా పనబాక లక్ష్మి గారిని తిరస్కరించినటువంటి పరిస్థితి కానీ, ఈ కాంబినేషన్స్లో టీడీపీ అభ్యర్థిగా నోట్లో పడతాయి అనేది ఇక్కడ మనం చర్చ జరపాలి. అలాగే బీజేపీ వ్యవహారానికి వద్దాం. అందుకే నేను అన్నా, బీజేపీ దుబ్బాకలో ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కావాలని కోరుకున్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా టైం ఉంటే బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండే ఇక్కడ. బట్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో వేరక్కడ. అక్కడ బీజేపీకి ఉన్న బలం ఏంటి, ఆ పార్టీలో ఉన్న బలగం ఏంటి, వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళు అక్కడ స్థానికంగా బీజేపీలో ఫ్లరిష్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినటువంటి అభ్యర్థిని మీరు పెట్టే పరిస్థితి మీకు అక్కడ ఉందా? లేదు రెడీమేడ్గా మీ పార్టీలో ఉన్న వ్యక్తులను ఎవరినో తీసుకొచ్చి అక్కడ డిక్లేర్ చేస్తారు. చేస్తే ఒకవేళ లెట్ ఇట్ బి. గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే, గతంలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, బీజేపీ, ఈ జనసేన కలిసి పోటీ చేశాయి. చేస్తే ఒక్కొక్క పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయి చూడండి. డిపాజిట్స్ కూడా రానటువంటి పరిస్థితి కదా. డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరు ఎలా గెలుస్తారు? తర్వాత ఇంకొకటి ఏంటి, దుబ్బాక ఎలక్షన్ తీసుకుందాం, లేదు జీహెచ్ఎంసీ ఎలక్షన్ తీసుకుందాం.
జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ ఎందుకు ఇంతగా పుంజుకుంది అన్నట్లయితే, అంతకుముందు వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్, ముక్కోణ పోటీలో ఈ కాంగ్రెసు బీజేపీ నువ్వా నేనన్నట్టు సమఉజ్జీలుగా ఉంటే అధికార పార్టీ ఒక పై స్థాయిలో ఉంది. ఈ ముక్కోణ పోటీలో ఎప్పుడు కూడా అధికార పార్టీకే ఒక ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్ డౌన్ అయిపోయింది. ప్రజలు ఇక ఏదో అప్పుడేదో స్టార్టింగ్లో సెంటిమెంట్తో చూసి కొంతమంది ఓట్లు వేశారు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని. బట్ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనే నిర్వీర్యమైపోయినప్పుడు, ఇక్కడ నిస్తేజంగా ఉన్నప్పుడు ఓటు వేస్తే వేస్ట్ అవుతుందని బీజేపీ వైపు అంతా కూడా తిరిగారు. కాబట్టి ఇక్కడ నువ్వా నేను అన్నట్టుగా ద్విముఖ పోటీయే ప్రధానంగా జరిగింది ఇక్కడ, మిగతా వాళ్ళు ఉన్నా కూడా. బట్ అక్కడ త్రిముఖ పోటీ అంటే జనసేన ఏదో హడావడి చేస్తున్నా కూడా వాళ్ళ అభ్యర్థి ఉంటాడని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకు అన్నట్లయితే మేమే బలంగా ఉన్నామంటున్నారు జనసేన. అదే కిరణ్ రాజు ఆయన ఏంటంటే పాపం జనం అంతానేమో, యూత్ అంతానేమో మీరు లీడ్ చేయండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పని అంటా ఉంటే, మీరు నన్ను ఆదుకోండి, మీతో పాటు నేను ఉంటానని చెప్పి నేను బీజేపీ వెనక పడుతున్నాడు. ఒకసారి ఆల్రెడీ ఇక్కడ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించిన తర్వాత వాళ్ళేదో ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా, నిర్దిష్టమైన హామీ కూడా ఇవ్వకుండానే వాళ్ళు వెళ్ళి మాట్లాడేసరికి విత్డ్రా అయిపోయారు. విత్డ్రా అయిపోయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఫూల్ అని చేశారు. అబ్బాయి మాకు అలయన్స్ ఏంటి, అసలు అలయన్స్ లేదు, ఏం లేదు, మేము ఒకళ్ళమే పోటీ చేస్తున్నాం. అప్పుడు ఏదో అడిగావు, నువ్వు వద్దాను, ఎవరైనా అడుగుతారు, నువ్వు వద్దు అంటే ఆగిపోయాడు ఆయన. పాపం ఇక్కడ ఆశపడినటువంటి వాళ్ళంతా అయితే పూర్తిగా డిస్కరేజ్ అయినట్టే కదా. అక్కడ కూడా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ ఒక చెక్ పెట్టాడు ఈయన, నన్ను పట్టించుకోకపోతే మీ సంగతి చూస్తా నేను అన్నట్టుగా బీజేపీని. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఢిల్లీకి పిలవటము, లేకపోతే ఏదో లేదు అదేం లేదు, నేను మర్చిపోలేదు, మేము చూస్తాము అని వాళ్ళు అన్న తర్వాత మళ్ళీ ఈయన డ్రాప్ అయిపోతాడు. జరిగేది అదే, అంతే తప్ప ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న యంగ్స్టర్స్ పాపం అనుకుంటున్నట్టుగా వాళ్ళు ఇన్నిసార్లు రిపీటెడ్ అని ఇంకా ఆశపడతానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళంతా కూడా నిస్పృహకు గురవక, నిరాశకు గురవక తప్పదు. అది ఎలా చెప్పగలుగుతారు మీరు? నాకు ఒక చిన్న అనుమానం ఇక్కడ. పనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రి వారు ఆవిడ ఈరోజు టీడీపీ అనౌన్స్ చేసేసింది ఆల్రెడీ. ఇక జనసేన బీజేపీ మీ అభ్యర్థి మా అభ్యర్థి అంటున్నారు. ఒకవేళ బీజేపీ అయితే రావల కిషోర్ బాబు గారి పేరు వినిపిస్తుంది అక్కడ. రావల కిషోర్ బాబు ఎవరనేది మీకు తెలుసు. దాసరి శ్రీనివాసుల పేరు వినిపిస్తోంది. ఓకే, రావెల కిషోర్ బాబు గారి పేరు, కిషోర్ బాబు గారు మాజీ మంత్రి వాళ్ళు, అతను తెలుసు. ఇక్కడ జనసేన ఎవరిని పెడుతుంది అని పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అప్పుడే చెప్పేశారు ఎవరు, గురుమూర్తి గారు. డాక్టర్ గురుమూర్తి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత. అట్లా కాదు, ఇప్పుడు మనం ఓటు బ్యాంక్ ప్రాసెస్ ఎలా సెగ్మెంట్స్ వైజ్గా తీసుకుందాం. మీకు సెగ్మెంట్స్ వైజ్గా తీసుకుంటే, నేను అందుకనే ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళాను నేను ముందు. అంతకుముందు వీళ్ళకి ముగ్గురు కాంబినేషన్లో ఓట్లు పడలా. ఇప్పుడు ఆ కాంబినేషన్ స్ప్లిట్ అయింది. కాంబినేషన్ స్ప్లిట్ అయిన తర్వాత టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటనేది చెప్పా. ఇటు పార్టీ పరంగా బలహీనంగా ఉంది, అభ్యర్థి పరంగా కూడా. గురుమూర్తి అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేటకు చెందిన డాక్టర్ గురుమూర్తి గారు ఎంతమంది వారికి పరిచయం అక్కడ? నిజంగా వైఎస్ఆర్సీపీ అతన్ని బరిలోకి దింపితే అక్కడ విన్నింగ్ ఛాన్స్ ఉంటుందా వారికి? అదే ఆ పాయింట్, అంటే పాయింట్ వైజ్ కొద్దాం. అభ్యర్థి పార్టీల వారీగా టీడీపీ పార్టీకి ఉన్న పరిస్థితి, అభ్యర్థి బలహీనమైనటువంటి అభ్యర్థి. ఒకప్పుడు కేంద్ర మాజీ మంత్రి అయినా కూడా ఆవిడ ఉద్యమాల సమయంలో ఇక్కడ ప్రజలకి విపరీతమైన కోపం వచ్చేటువంటి విధంగా ఇక్కడ ఉవ్వెత్తున ఉద్యమం లేస్తూ ఉంటే కూడాను నేను సోనియా గాంధీతోనే ఉంటాను, ఏర్పాటు చేయాల్సిందే, విడగొట్టాల్సిందే అన్నప్పుడు ఆవిడ తీవ్ర ఆగ్రహానికి గురైన పరిస్థితి ఉంది. ఆ గాయాలు ఇంకా అక్కడ మానిపోయినాయి అనుకుంటే పొరపాటు. ఇప్పటికీ సఫర్ అవుతున్నారు కదా. హైదరాబాద్ కోల్పోయామని రాయలసీమ వాళ్ళు ఎక్కువగా, ఆంధ్ర వాళ్ళు పోను సర్దుకున్నారు. కానీ ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని మా పిల్లల చదువులకి కానీ మా అభివృద్ధికి కానీ హైదరాబాద్ని కోల్పోయినటువంటి ఒక బాధ రాయలసీమ ప్రజల్లో ఇంకా ఉంది. ఆ పెయిన్ ఉంది. ఉన్నప్పుడు ఆవిడ పేరు వింటేనే జనాలకి అవన్నీ కూడా గుర్తుకొచ్చే పరిస్థితి. కాబట్టి ఆవిడకి ఓటేస్తారనేది రూల్డ్ అవుట్. అది అట్లా పక్కన పెడదాం. ఇక
బీజేపీ చెప్పాను కదా, ఈ దుబ్బాకని చూసి వీళ్ళు హడావిడి పడుతున్నారు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోములింగం ఉన్నట్టుగా హడావిడి చేస్తున్నారు అక్కడని. అక్కడ వాళ్ళకి స్థానికంగా వాళ్ళకున్న పట్టు ఏంటి, స్థానికంగా అక్కడ బీజేపీకి ఉన్న పట్టు ఏంటి, ఎవరున్నారు? రావుల కిషోర్ బాబుకి ఇస్తే ఆయన స్థానికుడు కాదు. దాసరి శ్రీనివాసులు గారు ఆయన ఐఏఎస్, ఈయన ఒక ఐఏఎస్. సో వీళ్ళకి ఇస్తారా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అనేది సరే, అభ్యర్థులు ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతంగా మనకి అందరూ మిత్రులే కానీ, బట్ వేరాజ్ అక్కడ మీకు ఓట్ బ్యాంక్ గురించి చెప్తున్నా. 7 అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్స్ తీసుకుందాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళు ఎవరండి? వైసీపీ. ఎలా, ఏ స్థాయిలో గెలిచారు? మంచి మెజార్టీ, లక్షల్లో వచ్చినాయి. బట్ ఒకటేంటంటే మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సింది, అక్కడ ఉన్న కొన్ని గ్రూప్ రాజకీయాలు, అధికార పార్టీ అన్నప్పుడు జనరల్గా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఒక నా పరిశీలనలో ఒక 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాల్లో కొంత గ్రూప్ పాలిటిక్స్ అనేటువంటిది ఉంది. ఆ గ్రూప్ పాలిటిక్స్ వల్ల అక్కడ కొంత ఓట్లు శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళకే అనుకూలమైనటువంటి ఇది ఉంది. ఆ రోజున అంత స్థాయిలో వచ్చింది. తర్వాత అక్కడ ఎన్నిక ఎందుకు జరుగుతుంది, ఉప ఎన్నిక అని అంటే, ఒక అభ్యర్థి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తే, ఆయన చచ్చిపోయిన తర్వాత, బల్లి దుర్గాప్రసాద్ గారు చచ్చిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఒక కొంత సింపతి ఓటు అనేది. అయితే ఈ రోజుల్లో ఎక్కువ, అంతకుముందు కూడా చెప్పాను నేను, ఇప్పుడు దుబ్బాక లాంటి చోట ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ సింపతి ఓటు అనేది పనిచేయలేదు. బట్ ఇక్కడ కొంత దుర్గాప్రసాద్ గారి పట్ల అక్కడ ప్రజలకు కొంత సానుభూతి అనేటువంటిది ఉంది. తర్వాత 7 నియోజకవర్గాల్లో వీళ్ళ పట్టు ఉంది, గ్రిప్ ఉంది వైసీపీకి. ఇలా చూసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్స్ ప్రకారంగా తర్వాత జనసేన, మీకు తిరుపతిలో ప్రజారాజ్యం తీసుకుందాం. ప్రజారాజ్యం ఉన్నప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికల్లో చిరంజీవి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? 10,000. అంత పెద్ద మెగాస్టారు ఆ రోజుల్లో. అప్పుడు ఒక పార్టీలో ఒక ఊపు ఉంది, ఉంటేనే ఆయనకి చాలా స్వల్పమైనటువంటి మెజారిటీ వచ్చింది. అయితే ప్రజారాజ్యంతో జనసేన ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోల్చలేమనేటువంటిది స్పష్టమైంది. సో అక్కడ జనసేనకున్న పట్టు ఏంటి, జనసేనకున్న బలగం ఏంటి చూస్తే, అక్కడ ఉన్న 2 లీడర్లు, ఆ 2లోనే మొదటి నుంచి పడదు. ఒకరికొకరు తిట్టుకుంటుంటారు. ఇప్పుడు సోమవీర్రావు తిట్టినటువంటి వ్యక్తి, ఇంకొక డాక్టరు ఉన్నాడు, వాళ్ళకే పడదు. అక్కడ వాళ్ళకే పడినప్పుడు వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎక్కడ వేయించగలుగుతారు? సో వాళ్ళు నిలబడటం అనేటువంటి జరగదు. తర్వాత ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే బీజేపీకి అనివార్యంగా మనం సపోర్ట్ చేయాలని పిలుపు వస్తుందో, ఈ ఆశావహులైనటువంటి వాళ్ళ యొక్క మనోభిప్రాయాలు డెఫినెట్గా తీవ్రంగా దెబ్బతింటాయి. దెబ్బతిన్నప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా వాళ్ళు వర్క్ చేయరు, ఓటు స్ప్లిట్ అవుతుంది అక్కడ. అలా గతంలో కలిసి పనిచేస్తేనే వీళ్ళకి విజయం అనేది రాలా, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. ఇప్పుడు ముగ్గురు 3 దారులు అయ్యారు. 3 దారులు అయినప్పుడు ఏ ప్రాసెస్లో వీళ్ళకి ఓట్లు వస్తాయి, ఇది ఒక పాయింట్. అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే 7 సెగ్మెంట్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూలింగ్ పార్టీ స్వీప్ చేసింది. సింపతి ఓటు కొంత ఉంది, రూలింగ్ పార్టీకి కొంత డెఫినెట్గానే బలగం వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది నేను చెప్తున్నాను. నాకున్న క్లియర్గా చెప్పారు. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్లో కావచ్చు, తిరుపతి ఉప ఎన్నికల్లో కావచ్చు, రెఫరెండం అనే ఒక పదం ఉత్పన్నమయ్యే పరిస్థితే లేదు, అక్కడ ఆ పదాన్ని ఉపయోగించాల్సిన అవసరమే లేదంటారు మొత్తం మీద. ఎస్, రెఫరెండానికి ఆస్కారమే లేదు. ఫైనల్గా ఒకటే నేను కన్క్లూడింగ్ ఇదేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఏంటంటే కనీసం హాఫ్ ఆఫ్ ది ఇయర్ కూడా ఇంకా అవ్వలేదు. అవ్వకముందే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది కానీ ఈయన అసలు అధికారం లేకపోతే తహతహలాడిపోతా అంత, అసలు మేము లేకపోతే ఇక ఎవరూ లేరు, మేమే పరిపాలించాలి, ఈ భూమికి మేమే అధినాథులం, మేము లేకపోతే ఇక దిక్కు లేదు
అంతా ఇదైపోతుందని అక్కడ అనడం. అమరావతిలో అందరికి మోసం జరుగుతుంది. పాపం మొన్న రైతులకు మద్దతుగా పోరాడి భూమిని కూడా ముద్దాడారు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు సాష్టాంగ నమస్కారం చేసి అమరావతి రైతుల గురించి మళ్ళీ ఒకటి చెప్పదలుచుకున్నాండి. అంటే ఏ లేయర్కి ఆ లేయర్ మనం సపరేట్గా కనుక చూసినట్టయితే అమరావతి ఉద్యమం అనేటి ప్రజా ఉద్యమాల పట్ల దేని పట్ల అయినా మనం గౌరవించాలి, వాటిని మనం పాజిటివ్ దృక్పథంతోనే చూడాలి. అమరావతి రైతులకు సంబంధించిన సమస్యకి మూల కారణం ఎవరు అంటే, అందుకే చెప్తున్నా, ఇవాళ దే ఆర్ బ్లేమింగ్ గవర్నమెంట్. వాళ్ళ మీడియా కూడా రోజు ఇదే చర్చోపచర్చలు జరుపుతూ ఉన్నారు. బట్ దీనికి మూల సమస్య ఎవరు, మూల కారకులు ఎవరు అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఎవరైతే ఈ సమస్యకు ఇవాళ ఆయన అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరపకుండా ఉన్నట్లయితే మేబీ నేను అనుకోవటం ఏ సమస్య ఉండేది కదా, హాయిగా అక్కడ రాజధాని పనులన్నీ జరిగిపోతూ ఉండేవి. ఒకవైపు మీకు చూడండి, మధ్యలో ఒక కీలకమైనటువంటి పాలనా కేంద్రాన్ని పెట్టి కొన్ని శక్తులు చుట్టూతా ఆక్రమించేసేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు రాజనీతిజ్ఞులు ఎవరైనా సరే అక్కడ పరిపాలన చేయాలని ఎవరైనా కోరుకుంటారా? భవిష్యత్తులో అంటే చుట్టూ వీళ్ళే, అంటే జమీందారీ వ్యవస్థకు మళ్ళీ తిరిగి మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అనమాట. అంటే అలాంటి ఒక భయంకరమైనటువంటి కుట్రకి తెరలేపినటువంటి వ్యక్తి ఈయన సారథ్యంలో వాళ్ళు ఉద్యమం చేయడం అనేది తప్పది. బాబు నీ వల్ల కదా మాకు వచ్చిన గొడవ అంతా కూడా, నువ్వు ఇలాంటివి ఈ చండాల పనులు చేయకుండా ఉన్నట్లయితే మేమేదో గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకుని వయా మీడియాగా ప్రతి సమస్య ఎక్కడ ఉందో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అయితే ఆ సమస్యని పరిష్కరించేటువంటి వ్యక్తులు కూడా ఉంటుంది. అలాంటిది తగుదనమ్మా అంటే ఈయనే తయారైతే ఎలా అవుతుంది? అందుకని అమరావతి రైతులకి నేను చెప్పేది ఏంటంటే, ఇకనైనా సరే మీరు వీళ్ళని వదిలించుకోండి. చంద్రబాబు నాయుడు గారు సాష్టాంగ నమస్కారం చేసి భూమాతను మరీ ముద్దాడుతూ అదే అందుకనే ఏ భూమాతను ముద్దాడినా అంటే ఏం తెచ్చి అక్కడ మట్టే కదా అని చెప్పని మోడీ గారిని అవహేళన చేసినటువంటి ప్రాంతాన్ని ఆయన ముద్దాడాడు. సో వీళ్ళు వాస్తవాలను గ్రహించాలి. వాస్తవాలను రైతులు అక్కడ ఉన్నటువంటి వారు వాస్తవాలను గ్రహించి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక రిప్రజెంటేషన్స్కి వెళితే రిపీటెడ్గా ఒక దీంతో వెళితే ప్రభుత్వానికి డెఫినెట్గా వాళ్ళకు ఒక సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఉంటుందండి. నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, దీన్ని ఇది అంటున్నారు. బట్ నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో ప్రపంచ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోయిన నేపథ్యంలో మళ్ళీ ప్రపంచం అంతా ప్రధానంగా వ్యవసాయం వైపు కన్నెత్తి చూస్తున్న పరిస్థితి. మనకి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో భూమి నల్లరేగడి, నల్ల బంగారం అది. అందుకని అగ్రికల్చరల్ క్యాపిటల్ కింద వ్యవసాయ రాజధానిగా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. అక్కడ రైతులందరూ కూడా ఇవాళ ఆయన ఇచ్చిన భూములతో ఆ ఇంపోర్టెడ్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు అన్నీ కొనేసేసి లగ్జరీస్గా ఇదే కంటే కూడా రైతు ఈ దేశంలో మళ్ళీ ప్రపంచంలోనే మళ్ళీ తలెత్తుకు తిరిగే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో దాన్ని వ్యవసాయ రాజధానిగా తీర్చిదిద్ది అక్కడ రైతులందరూ కూడా రైతే రాజు అనేటువంటిది ఎప్పటికీ కూడా అది ఫరెవర్ స్లోగన్ అండి. అది దాన్ని వ్యవసాయ రాజధానిగా తీర్చిదిద్దిన రైతులు ఒకసారి పునరాలోచించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి నెగోషియేషన్స్, సంప్రదింపుల ద్వారా చేసుకోగలిగితే వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళ సమస్యకు పరిష్కారం ఉంటుందనేది నా ఒపీనియన్ అండి. అంటే అమరావతిని వ్యవసాయ రాజధానిగా, అంటే లెజిస్లేచర్ క్యాపిటల్ కాకుండా వ్యవసాయ రాజధానిగా చేస్తే బాగుంటుంది అంటారు. ఇప్పటికిప్పుడు మీకు నా ప్రపోజల్ రుచించకపోవచ్చు, కానీ ఇది లోతుగా అధ్యయనం చేస్తే బంగారం అండి. ప్రతి అడుగు కూడా అక్కడ బంగారం, నల్ల బంగారం. అక్కడ రీసెర్చ్ సెంటర్స్ పెట్టచ్చు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అక్కడ కొన్ని అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ పెట్టచ్చు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెట్టచ్చు. పెట్టి కొత్త కొత్త పంటలకి వాటికి వీటికి దాన్ని ప్రధాన కేంద్రంగా చేస్తే
ఈ కాస్ట్ ఏముంటుందండి మీకు, క్యాపిటల్ పెడతాం వల్ల పెరిగే ల్యాండ్ వాల్యూ ఏమి ఉండదు, అంతకు మించినటువంటి విలువ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు రఘురామకృష్ణరాజు గారు కూడా, అంటే వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అమరావతి రైతులకు అన్యాయం జరుగుతోంది అసలు ఆయన కూడా పదే పదే ఆరోపిస్తున్నారు కదా. పాపం ఆయన వీళ్ళ ట్రాప్లో పడ్డాడు, అయిపోయింది అంతే. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు టీడీపీ ట్రాప్లో పడ్డారంటారా? ఈ వాజ్ టోటల్గా అంతే కదా. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరినో ఒకరిని స్కేప్ గోట్ చేయటం, వాళ్ళని ముందు ఫోకస్ చేసి వెనక నుంచి ఈయన రాజకీయం నడపటం. అక్కడ రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన కూడా అలాగే ట్రాప్లో పడ్డాడు. ఈ రైతుల్ని కూడా పాపం ఇలాగే మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నానంటే, ఆయన సరే వాళ్ళ గురించి మనకు అనవసరం, పాలిటీషియన్స్ గురించి, కానీ బట్ రైతుల పట్ల అట్మోస్ట్ కన్సర్న్తో నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఒక్కసారి పాజిటివ్ మైండ్తో కూల్గా ఆలోచించుకొని మీ మూలాలేంటి, మీ ప్రస్థానం ఏంటి, ఇది అద్భుతమైన ప్రస్థానం అందరికీ అవ్వదండి. ఇప్పుడు నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, కానీ నాకు అవకాశం లేదు. ఈ రంగుల ప్రపంచాన్ని, ఈ కాంక్రీటు జంగిల్ని చూసి ఇదే ప్రపంచం అనుకోవద్దు. ఒక పచ్చని చెట్టు, ఒక వంగడం, దాని మధ్య దాని నీడను జీవించేటువంటి జీవితం అనేటువంటిది ప్రకృతి మాతకి ఎంతో విలువైనటువంటి జీవితం అది. కాబట్టి ఆ జీవితాలను మీరు కోరుకోండి, మీ తక్కువ జీవితాలు అనుకోవద్దు. మీరు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి జీవితం ఏదైనా ఉంది అంటే అది రైతు జీవితం. అందుకని మీ సమస్యకి మీరు డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని, దీన్ని మేము వ్యవసాయ రాజధాని కింద మనం చేద్దాం, చేసి దీన్ని మనం అద్భుతంగా ప్రపంచంలోనే. ఇవాళ వాట్ ఈస్ పంజాబ్ చెప్పండి? పంజాబ్ ఇవాళ మీకు ప్రపంచవ్యాప్తంగా అక్కడ రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు వస్తుందో తెలుసా? వరి ప్లస్ గోధుమ ఎక్కువ పండిస్తారు. అది కాదు, ప్రపంచంలో ఏ అగ్రరాజ్యాల్లో చూసినా కూడా అక్కడ పంజాబ్కి సంబంధించినటువంటి కుటుంబీకులు ఉంటారు. వాళ్ళందరూ ఎలా వెళ్ళగలిగారు అక్కడికి అంటే, రైతులు అక్కడ అందరూ కూడా ల్యాండ్ లార్డ్స్. అక్కడ ఆదాయం ఏంటి మీకు? పంటల నుంచి వచ్చే ఆ వ్యవసాయ ఆదాయం. సో ప్రపంచంలో వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా వాళ్ళు ఆవిర్భవించారు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అలాంటి అవకాశం ఉంది. సో కొత్త ప్రయోగశాలలో పెట్టండి, వ్యవసాయానికి సంబంధించి రకరకాల పంటలు పండించండి. ఎక్స్పోర్ట్స్కి మీరు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరమనండి, టెక్నాలజీని ఇంపోర్ట్ చేయమనండి, యూనివర్సిటీని పెట్టమనండి. ఇలా ఒక కొత్త నూతన దీంట్లో కాదు తప్ప ఆలోచించి మనం ముందుకెళ్ళాలి తప్ప, ఈ రాజకీయ కస్మలంలో పడి, రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లో పడి రైతులు తమ జీవితాలని ఇట్లా చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎస్, లాస్ ఈజ్ లాస్. మీరు నమ్మారు, నష్టపోయారు. ఈ నష్టానికి మూల కారకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నా. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాల వల్ల తిరిగి మళ్ళీ ఆయన నాయకత్వానికి మీరు భుజానికి ఎత్తుకోకండి. కారణాలు ఏమైనా మనకు అనవసరం, అవి వదిలేయండి. వాటిలోంచి బయటకు వచ్చి సమస్యకి ఒక డిఫరెంట్ యాంగిల్లో పరిష్కారం చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు, మీ ముందు తరాల వారు కూడా బెనిఫిట్ అవుతారు, ఈ రాష్ట్రం బెనిఫిట్ అవుతుంది, ఈ దేశం బెనిఫిట్ అవుతుంది. అది నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూద్దాం సార్, మీరు ఇచ్చిన సందేశంతో నేను అమరావతి రైతుల్లో మార్పు వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తారు. ఇక ప్రభుత్వం కూడా మరోవైపు ఆలోచించి అమరావతిని అంటే విజయవాడ, అంటే గుంటూరు విజయవాడను వ్యవసాయ రాజధానిగా మార్పు చేయడానికి, డెవలప్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDream.